అభిరుచి మీ అభిరుచి. నమస్కారం. ఎన్టీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం. టేస్టీ వంటల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరే వంట అడిగారో చూద్దామా? హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు కాకినాడ నుంచి రాజలక్ష్మి గారు రాశారండి. పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే అండి. సో స్నాక్ ఐటమ్ అడిగారు. స్నాక్ ఐటమ్ కొంచెం 65 అంటే రోస్టెడ్ గా యమ్మీగా ఉంటుంది కదా? అవునండి. అంటే ఈవినింగ్ టైమ్స్ ఇలా వింటర్ లో కానీ రైనీ లో కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. పన్నీర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ 65 తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1/2 కప్పు, ఫుడ్ కలర్ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. బౌల్ ఇస్తారా? సో డీప్ ఫ్రై కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టి తీసుకున్నాం. ఓకే. సో ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ అండి. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్లు పోసి మనం బజ్జీల పిండిలో అలా జారుడుగా కలుపుకోవాలి. ఓకే. సో మొత్తం ఇందులోనే అయిపోతుంది కదా ఆల్మోస్ట్. మనం ఇది తయారు చేసేసుకుంటే మేజర్ ప్రాసెస్ అయిపోతుంది. అవునండి. సో ఇది ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. అవునండి. ఓకే, అలోపు చిట్కా చూద్దాం రాజు గారు. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా. ఓట్స్లో లభించే బీటా గ్లూకాన్ అనే ప్రత్యేకమైన పదార్థం చర్మం పైన తేమ పొరను ఏర్పరుస్తుంది. కాబట్టి 2 స్పూన్ల ఓట్స్లో 1 స్పూన్ తేనె ఇంకా 1 స్పూన్ పాలు కలుపుకుని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే లేలేత చర్మం మీ సొంతమవుతుంది. చిట్కా చూసారు కదా. సో జారుడుగా అలా కలిపేసుకోవాలి రాజు గారు. సో దీంట్లో పన్నీర్ ముక్కలు. ఓకే. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, పైగా మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ప్లాన్ చేసుకుని చేసేసుకోవచ్చు స్నాక్స్ లాగా ఈవినింగ్స్ అలా. అవునండి. ఓకే. ఓకే. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకు అలా రెడ్డిష్ టెక్స్చర్ వచ్చింది కదండి. అలా కనిపిస్తుంది. అంటే మామూలుగా మనం పోపులో అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పిండిలోనే కలిపేసుకోవచ్చు. ఓకే. సో కలర్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి. సో మామూలుగా అందరికి ఏంటంటే 65 అనగానే అలా ఆరెంజ్ కలర్ రెడ్ డిష్ లో అలా ఉంటే చెప్పేసి ఇది చేస్తారు కదా, కాబట్టి ఫుడ్ కలర్ వేసాం. ఓకే. ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలా పన్నీరు? స్నాక్ ఐటమ్ కదండి. ఓకే, అలా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో పన్నీర్ మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా. పైన కొంచెం వేగితే సరిపోతుందండి.
సో ఇంతకీ 65కి మంచూరియాకి తేడా ఏంటండి? అంటే మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పకోడాస్ అంటాం. సో పకోడా తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ పోపులా వేసుకుంటాం మనం. సో దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పెరుగు కాంబినేషన్ లో చేస్తాం 65 లో. ఓకే. సో అదే మంచూరియా అయితే మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, సాసెస్ కూడా వస్తాయి. సోయా సాస్, చిల్లీ సాస్ కాంబినేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో సాస్ కాంబినేషన్స్ తో చేసుకునే దాన్ని మంచూరియా అంటాం. మంచూరియా మనం అలా చేసుకుంటాం. సో అక్కడ కలర్ ఏమి యూజ్ చేయం, ప్లెయిన్ గా తీసుకుంటాం. ఇక్కడైతే సాస్ లేకుండా జనరల్ గా పచ్చిమిరపకాయలు, పెరుగు కాంబినేషన్ లో తీసుకుంటాం. అవును, కొంచెం పులుపు కూడా వస్తుంది. ఓకే, ఇది అటువైపు మార్చేసి మిగతా ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని, సో పచ్చిమిరపకాయలు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి. ఓకే, ఎందుకంటే తర్వాత మళ్ళీ పెరుగు వేస్తాం కాబట్టి ఘాటు అనేది తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇది కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇందులో కావాలనుకుంటే టమాటా సాస్ అది యాడ్ చేసుకోవచ్చా? బాగుంటుందా అండి? బాగుండదా? ఓకే. సో 65 అంటే ఇలాగే తీసుకోవాలి. ఎస్. సో ఆల్రెడీ మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా పొడి అవన్నీ కూడా వేసాం కదా. సో ఆ టేస్ట్ సరిపోతుంది. సో ఈ కాంబినేషన్ లో కొంచెం పుల్లగా చాలా బాగా వస్తుంది. ఓకే. సో అదే మంచూరియాలో మనం ఏంటంటే జస్ట్ మైదా, కార్న్ఫ్లోర్ వేసేసి సాల్ట్, పెప్పర్ తో రెడీ అవుతుంది. సో నెక్స్ట్ పెరుగుంది. ఓకే. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉండే చూసి తీసుకోవాలి. అవునండి. అలాగే ఇక్కడ దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా. ఓకే. సో పెద్దగా తీసుకుంటేనే చూడ్డానికి ఆ లుక్ చాలా బాగుంది. అవునండి. పైగా పన్నీర్ మనకి చిన్నగా తీసుకునే కొద్దీ ఇవన్నీ బాయిల్ అయ్యాక ఇంకా చిన్నగా అయిపోతుంది సైజ్ కొంచెం. సో కొంచెం అంటే చితికిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. చితికిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో దగ్గర పడేంత వరకు అంటే ఆ పెరుగు మిశ్రమాన్ని మొత్తం ఇది పీల్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం పిండిలో డిప్ చేసి ఫ్రై చేసాం కదా. సో ఆ పులుపు అవంతా కూడా పన్నీర్ కి చక్కగా పట్టేస్తుంది. అవును. చాలా యమ్మీగా, మౌత్ వాటరీగా ఉంది చూస్తుంటేనే. ఎందుకంటే స్మెల్ మనకి చాలా బాగా వస్తుంది. అండ్ ఆ పెరుగు పుల్లదనం ఉంది కదా, అది మనకి కొంచెం టచ్ అయ్యి ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది దానికి, పన్నీర్ కి. సో రెడీ అయిపోయింది. ఓకే. సో కొంతమంది పన్నీర్ ఎక్కువ ఇష్టపడరు, తినరు. కాబట్టి అలాంటి వాళ్ళు సేమ్ ప్రాసెస్ లో ఆలూతో కానీ కాలీఫ్లవర్ తో కానీ చేసుకోవచ్చు. సేమ్ 65 ఇలాగే. అవును. ఓకే. కొత్తిమీరతో గార్నిష్. ఓకే, పన్నీర్ 65 రెడీ అండి. పన్నీర్ 65 రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ 65 తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు, ఉప్పు, ముందుగా వేయించిన పన్నీర్ ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ 65 రెడీ. పన్నీర్ 65 ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. అవునండి. ఆ పెరుగు పన్నీర్ కి చక్కగా సింక్ అయింది. మీరు అన్నట్టు 65 ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అన్నారు కదా. అవునండి, చాలా బాగుందండి. సో చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కలబంద గుజ్జును ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకున్నట్లయితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. చూసారు కదండి పన్నీర్ 65 ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ సూప్ తయారు చేసుకోబోతున్నాం. ఆ సూప్ ఏంటంటే కొరియాండర్ రైస్ సూప్. మరి కొరియాండర్ రైస్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజుగారు, ఇవాళ గుడ్ ఫుడ్ లో కొరియాండర్ రైస్ సూప్. అవునండి. అంటే ఇక్కడ రైస్ బేస్ గా తీసుకుని చేస్తారా అండి, లేకపోతే రైస్ స్టాక్ తీసుకుంటున్నామండి? ఓకే ఓకే, కొరియాండర్ ఫ్లేవర్ లో వస్తుంది. ఫ్లేవర్ లో వస్తుంది. సో రెండిటి కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉంటుంది రాజు గారు? చాలా బాగుంటుంది. బాగుంటుందా? అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు, రైస్ స్టాక్ 2 కప్పులు, మిరియాలు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, వేయించిన మినప వడియాలు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో కొద్దిగా వెన్న వేసుకుని, ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే మిరియాలు వాడుతున్నాం, అలాగే మిరియాల పొడి కూడా వాడుతున్నాం. ఓకే. ముందుగా కొద్దిగా మిరియాలండి, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఇక్కడ బేస్ మొత్తం మనము గంజి యూజ్ చేస్తున్నామా అండి? అవునండి. ఓకే. అలాగే కొత్తిమీర పేస్ట్ అండి. ఓన్లీ కొత్తిమీర పేస్ట్ ఏమన్నా యాడ్ చేశారా? ఓన్లీ కొత్తిమీర అండి. ఓకే. ఉడికించి పేస్ట్ చేశారా అండి, డైరెక్ట్ గా అలాగే చేసేసారా? పచ్చిదే తీసుకోవాలండి. పచ్చి తీసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుంది. సో పచ్చిగా కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో ఇది కాస్త పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే ఓకే. ఆలోపు చిట్కా చూద్దామండి. ఓకేనండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మెంతుల్లో అనేక రకాల మినరల్స్, విటమిన్స్, అలాగే ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా లభిస్తాయి. మెంతుల్లో శరీరంలో ఈజీగా కరిగిపోయే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోని వ్యర్థాలని బయటికి పంపించేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో మెంతులు ఉండేలా చూసుకుంటే మంచిది. చిట్కా చూసారు కదా? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం రైస్ స్టాక్, ఓకే, సో అంటే మనం మామూలుగా అన్నం వండుకునేప్పుడు ఎక్కువ మంది పారేస్తూ ఉంటారు, గంజి పాడేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇలా సూపులా కానీ లేకపోతే దాంట్లోనే మామూలుగా ఉప్పు, అంటే పెద్దవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇప్పుడు తగ్గించేశారు. అది హెల్త్ కి చాలా మంచిది అంటారు. యాక్చువల్లీ పడేయకుండా వాడితే ఇలా సూప్ లా చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అవును. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నామండి. ఓకే. సో ఇలా మిరియాలు మధ్యలో తినడానికి అడ్డొస్తాయి అనుకునే వాళ్ళు తీసుకోకుండా డైరెక్ట్ పొడి తీసుకుంటే సరిపోతుందా? వడగట్టేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో ఇక్కడ కూడా మామూలుగా ఏంటంటే మైదా, కార్న్ఫ్లవర్ అవసరం లేకుండా మనకి ఏదైతే గంజి రైస్ స్టాక్ ఉందో అదే సరిపోతుంది థిక్నింగ్. ఓకే ఓకే. సో దీంట్లోనే సీజనింగ్, ఓకే. సో మరుగు వస్తుంది కదా లేట్గా, కొద్దిగా మిరియాల పొడి. ఆల్రెడీ మనం మిరియాలు వేసాం, పచ్చి మిరపకాయలు కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. సో ఇలా కొత్తిమీర కాంబినేషన్ తో గంజి కాంబినేషన్ తో చేసుకున్నాం కదా, అవునండి. అలా మనం గంజి కాంబినేషన్ లో వేరే ఎలా తీసుకుని చేసుకోవచ్చు? బికాజ్ రోజు రైస్ వండుతూ ఉంటాం కాబట్టి రోజుకి ఒక సూప్ తయారు చేసుకోవచ్చు గంజితో మనం. సో అంటే స్టాక్ లాగా చాలా మంది ఏంటంటే వెజిటేబుల్ స్టాక్ యూజ్ చేస్తారు, లేదా చికెన్ స్టాక్ కదా. సో అలా స్టాక్ లో మనం ఈ గంజిని యూజ్ చేసుకోవచ్చు. గోబీ కానీ, లీఫీ వెజిటేబుల్స్ తో కానీ, లేకపోతే మామూలుగా మనం మష్రూమ్ తో చేసుకుంటాం. సో అన్ని రకాల సూప్ లో మనం ఇది వాడుకోవచ్చు. బేస్ గా ఇదైతే వాడుకోవచ్చు. సో అలా అంటే పాడవేయకుండా ఈవినింగ్ టైంలో
ఇలా సూప్లా చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, కార్న్ తో కూడా బాగుంటుంది కదా స్టాక్. సో జనరల్ గా మనం ఎన్ని రకాల సూప్లు చేసుకుంటాం వాటికి స్టాక్ లా మనం ఈ గంజి వాడేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా మరగాలండి. ఓకే, సో ఇలా మనం కారం చేసేస్తున్నాం. ఓ ష్యూర్. సో ఈరోజు ఏం చేయబోతున్నారు రాజు గారు? ఒక స్టాండ్ లా తయారు చేస్తున్నాను. సో మామూలుగా చిన్నపిల్లలకి ఇచ్చేసి అది పెన్సిల్ స్టాండ్ ఆర్ పెన్ స్టాండ్ అవుతుంది. మన డైనింగ్ టేబుల్ మీద స్పూన్స్ అండ్ ఫోక్స్ పెట్టుకునే స్టాండ్ కూడా అవుతుంది. స్టాండ్ అవుతుంది. ఓకే, కొంచెం లావుగా ఉన్నది తీసుకోవాలండి. ఓకే, సో దీని మధ్యలో గుజ్జు తీసేస్తున్నాను, అంటే సీడ్ పార్ట్. ఇలా స్పూన్ మనం రౌండ్ గా టర్న్ చేస్తూ సిమ్ లో పెట్టేసుకున్నాం. ఓకే, లోపల ఉన్న గుజ్జు మొత్తం క్లియర్ చేయాలి. అంటే బేస్ లో బాటమ్ లో మనం కొంచెం వదిలేస్తున్నాం, అంటే అక్కడ మనకు ఏమైనా పెట్టుకుని కింద పడిపోకుండా ఇలా మనం ఇలా పట్టుకొని చేత పట్టుకుని పైకి లేపినా సో కింద కొంచెం వదిలేస్తుందంటే అక్కడ స్టాప్ అయిపోతాయి. ఎడ్జ్ మాత్రం కొంచెం వదిలేస్తున్నారు. అవునండి. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ దీనిపైన కొంచెం డిజైన్ వేస్తున్నాం, కొంచెం బ్యూటిఫుల్ గా కనిపించడానికి. సో దాని కొరకు నేను గ్రూవర్ వాడుతున్నానండి. మనకు కావాల్సిన డిజైన్ పైన వేసుకోవచ్చండి. సో మెయిన్ గా చూసుకోవాల్సిందంటే మనం తీసుకునే కీర కొంచెం డార్క్ కలర్ లో ఉంటే మనం వేసుకునే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ కొంచెం లావుగా ఉండేది, స్ట్రాంగ్ గా ఉండేది చూసి తీసుకోవాలి. ఎస్ అండి. ఇలాగే డిజైన్ చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఈజీ మెథడ్స్ లో కూడా పైన డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం ఇలా జిగ్జాగ్ గా ఇస్తున్నాను. సో దీనిపైన కూడా మనం అనుకున్నట్టే మనకు నచ్చిన డిజైన్ ఏదైనా కానీ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను జస్ట్ ఇలా ప్లస్ లాగా వేస్తున్నాను. సో గ్రోవర్ ఉంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. పైగా షేప్ కూడా కొంచెం కరెక్ట్ గా రాదు, కొంచెం ప్రాక్టీస్ లో వస్తుంది అది. ఓకే, సో ఇక్కడ కొంచెం రౌండ్ స్కూప్ లా తీస్తున్నాను. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన డిజైన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు అండి. సో దీంట్లో స్పూన్స్ కానీ మన ఇష్టం ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, సూప్ కూడా రెడీ అయిపోయిందండి. బౌల్ ఇస్తారా? సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేనండి. ఆపేస్తాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే వేయించిన మినప వడియాలు. ఓకే, యాక్చువల్లీ మనం బ్రెడ్ లాంటివి తీసుకుంటాం కదా, ఇలా వడియాలతో కూడా చేసేసుకోవచ్చు. కొత్తిమీర కాంబినేషన్ లో ఉంది కదండి, ఇది కొంచెం బాగుంటుంది. అంటే మన కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ ఉంటాయి, పైగా ఇంట్లోనే దొరికేసేవి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. అవును. ఓకే, ఓకే, కొరియాండర్ రైస్ సూప్ రెడీ అండి. ఓకే, వేడివేడిగా కొరియాండర్ రైస్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కొరియాండర్ రైస్ సూప్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి మిరియాలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రైస్ స్టాక్, తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇందులో మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన మినప వడియాలతో కలిపి సర్వ్ చేసుకుంటే కొరియాండర్ రైస్ సూప్ రెడీ. కొరియాండర్ రైస్ సూప్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. ఆ వడియాలు కరెక్ట్ గా ఇందులో సెట్ అయ్యాయి. కొత్తిమీరతో ఆ వడియా కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ మీరు చేశారు కదా, రైస్ స్టాక్ తో చేసుకున్నాం కదా, హెల్దీ కూడా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది.
సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అరికాళ్లలో పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజు ఉల్లిపాయ ముక్కతో పగుళ్ల పైన రుద్దేసినట్లయితే పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో 2 అద్భుతమైన వంటల్ని చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి వచ్చాను. మియాపూర్ నుంచి. ఓకే, హలో అండి. హాయ్. మీ పేరు? రంజిత. రంజిత గారు మీరు ఎక్కడి నుంచి? మియాపూర్. మీరు మియాపూర్ నుంచే. మీ ఇద్దరు రిలేటివ్సా? కాదండి, నేబర్స్. నైబర్స్. ఓకే, సో ముందుగా ఎవరు వంట చేస్తారు? ఏం చేస్తాను? విజయలక్ష్మి గారు ఏం చేయబోతున్నారు? మిక్స్ వెజ్ కూట్. మిక్స్ వెజ్ కూట్. ఓకే, సో మిక్స్ వెజ్ కూట్ అంటే అన్ని కూరగాయలతో చేస్తారా? అన్ని కూరగాయలు చేస్తాం. అన్ని కూరగాయలు వేసి చేస్తారు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. మిక్స్ వెజ్ కూట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ కూట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన అలసంద కాయలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడ 1, తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీ 1 కప్పు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగి ఉడికించిన గోరు చిక్కుడు 1 కప్పు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా విజయలక్ష్మి గారు? ఓకే, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మొత్తం అన్ని వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నారా? కూట్ అంటే జనరల్లీ ఎక్కువ వెజిటబుల్స్ యూజ్ చేస్తాం అంటే ఏది ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కటి మిగిలిపోతూ ఉంటాయి ఇంట్లో. అలాంటప్పుడు ఇలా అన్ని కలిపి చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నదంటే అన్ని వెజిటబుల్స్ మీరు ఉడికించి పెట్టేశారు ఆల్రెడీ? అవునండి. ఓకే, సో ఈ పేస్ట్ ఏంటి? కొబ్బరి. ఓకే, కొబ్బరి ఇంకా ఏమేమి మిక్స్ చేశారండి? ఏమీ లేదు, ఉత్తి కొబ్బరి, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసేసి. ఏం పసుపుగా కనిపిస్తుంది? అది కొంచెం పసుపు వేసాను, నల్ల పడకుండా ఉంటుందని. లేకపోతే కలర్ మారుతుంది అనమాట. ఉప్పు గిప్పే ఏమీ లేదు. సో పచ్చి కొబ్బరి పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొక పేస్ట్ ఉంది, ఇదేంటి? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నారా? అంతేనా? అంతే. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? కొంచెం నీళ్లు పోసుకుందామండి. ఓకే, ఆయిల్ ఏం వాడట్లేదా మీరు ఇందులో? ఆయిల్ ఉండదు, గీ వేయక్కర్లేదు. అందుకే హెల్దీ ఫుడ్ అనమాట ఇది. చాలా ఇది మామూలుగా పిల్లలు కప్పులో వేసి ఇచ్చినా కూడా తినేస్తారనమాట. మా ఇంట్లో అలా సలాడ్ లాగా తినేస్తారు దీన్ని. ఓకే ఓకే, సో చాలా హెల్దీ ఫుడ్, వితౌట్ ఆయిల్ వితౌట్ గీ చేస్తున్నారు. ఓకే, అయితే వాటర్ వేసేసుకుందాం. కొంచెం వేయాలి. తర్వాత అండి ఫస్ట్ ఇది బఠానీ వేసుకుందామండి. ఉడికించిన పచ్చి బఠానీ. ఓకే, తర్వాత అండి తర్వాత అరటికాయ. ఉడికించిన అరటికాయ. ఇది ఉడికించిన బంగాళదుంపలు. ఓకే, ఇది ఉడికించిన కంద. కంద. ఓకే, ఇది ఉడికించిన గోరు చిక్కుడు. ఓకే, ఇది ఉడికించిన బీన్స్. దీనికి కొంచెం ప్రాసెస్ బాగా ఉంటుంది కదా. ఇది ఇలా చూపించాలి కాబట్టి విడివిడిగా చేసుకున్నాం. ఇంట్లో అయితే అన్ని కలిపి కుక్కర్ లో పెట్టుకుని ఒక విజిల్ రానిచ్చేసి దాంతో డైరెక్ట్ గా అన్ని చేసేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం పట్టదు దానికి. ఇది వచ్చి చిక్కుడుకాయలు ఉడికించినవి. ఇది అలసంతలు. ఓకే, అలసందవి ఉడికించిన అలసందకాయ. ఇది పొట్లకాయ. ఓకే, స్టవ్ తగ్గి ఉడికించేసుకున్నారు కదా పొట్లకాయ కూడా. క్యారెట్. ఉడికించిన క్యారెట్. ఓకే,
సో అన్ని గ్రీన్ గా ఉంటే క్యారెట్ మాత్రం కొంచెం కలర్ కాంట్రాస్టింగ్ గా ఉంది. ఇది గుమ్మడికాయ. ఓ గుమ్మడికాయ కూడా యూజ్ చేస్తున్నారా? యా 2 గుమ్మడికాయలు. ఇది తెల్ల గుమ్మడికాయ. తెల్ల గుమ్మడికాయ, పసుపు గుమ్మడికాయ 2. యా బూడిద గుమ్మడికాయ. ఓకే బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు ములక్కాడలు. ములక్కాడలు. ఓకే. ఇప్పుడు ఇది ఉడికించుకున్న శనగపప్పు. ఓకే ఉడికించేసుకున్న శనగపప్పు కూటికి మెయిన్ ఇది అన్నమాట, ఇది ఉండాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇప్పుడు వచ్చేసి ఇది కొబ్బరి ఇది వేసేస్తుంది. కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్. ఓకే. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందామండి. సో కూట అనగానే కొంచెం మనకి మేజర్ గా లూజ్ గా ఉంటుంది, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. కొంచెం లూజ్ గా కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. అలాగే స్పైసీ కూడా ఎవరికైనా బాగా స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. అలాగనమాట. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ అండి కొంచెంసేపు ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకుని ఆయిల్ కూడా లేకుండా మీరు ఇన్ని కూరగాయలుతో కూట్ చేస్తున్నారంటే నిజంగా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలా? కరివేపాకు. ఓకే. ఫ్రెష్ కరివేపాకు పచ్చిగా ఉండాలన్నమాట, అప్పుడే దాని టేస్ట్ వస్తుంది. ఓకే. తర్వాత వచ్చి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే అయిపోయిందా? అన్ని రెడీ ఆల్మోస్ట్. పెరుగు వేయాలి కొంచెం. ఓకే ఓకే ఫైనల్ గా పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఇష్టం లేని వాళ్ళు చింతపండు రసం వేసుకోవచ్చు, టమాటో కూడా వేసుకోవచ్చు. కానీ టమాటో వేస్తే కర్రీ టేస్ట్ వేరుగా వచ్చేస్తుంది. అవును. ఇది పెరుగు తినని వాళ్ళు చింతపండు రసం వేసుకోవచ్చు. చింతపండు రసంతో కొంచెం ఆ పులుపు తీసుకురావాలి. కానీ చింతపండు కంటే ఇది ఆరోగ్యానికి బాగుంటుందని నేను ఇది వాడుతూ ఉంటాను అనమాట. పైగా కూట్లో మనం పెరుగే యూజ్ చేస్తాం జనరల్ గా. అంటే ఎవరి ఇంట్రెస్ట్ అంటే పెరుగు వాసన పడని వాళ్ళు, తినని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. ఓకే. ఇది రోటీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఏమీ లేకుంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉంటే అలా కూడా సలాడ్ లాగా తినేసేయచ్చు. కప్పుల్లో వేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. మంచి హెల్దీ ఫుడ్. ఎవరు నేర్పించారు ఇంతకీ మీకు ఈ వంట? ఇది మా అత్తయ్య గారు చేసేవాళ్ళండి. ఓహో ఓకే. అయిపోయిందా అండి? అయిపోయిందండి. సో అన్ని కూరగాయలు కనుక ఉడికించేసుకుంటే ముందుగా కొంచెం ప్లాన్ చేసేసుకుని చకచక అయిపోతుంది. స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు మసాలాలు అలాంటివి ఏవి యాడ్ చేయకపోయినా చక్కని ఒక కమ్మదనం అంటాం కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది. కావాల్సింటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు, ఇష్టం ఉన్నవాళ్ళు. అది సో గార్నిష్ చేస్తారా? మిక్స్ వెజ్ కూట్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. మిక్స్ వెజ్ కూట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ కూట్ తయారు చేసుకునే విధానం: పచ్చి కొబ్బరి తురుము, పసుపు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన అరటికాయ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన కంద ముక్కలు, తరిగి ఉడికించిన గోరుచిక్కుడు, తరిగి ఉడికించిన బీన్స్, తరిగి ఉడికించిన చిక్కుడుకాయలు, తరిగి ఉడికించిన అలసందకాయలు,
ఉడికించిన పొట్లకాయ ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన బూడిద గుమ్మడికాయ ముక్కలు, తరిగి ఉడికించిన ములక్కాడలు, ఉడికించిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో కరివేపాకు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజ్ కూట్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. ప్రతిరోజు 2 పూట్ల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నట్లయితే బీపీ, కొలెస్ట్రాల్, కడుపులో మంట, నులిపురుగులు లాంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. విజయలక్ష్మి గారి వంట పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ రంజిత గారు చేయాలి. రెడీయా రంజిత గారు? ఏం చేయబోతున్నారు? వంకాయ కొబ్బరి మసాలా. వంకాయ కొబ్బరి మసాలా. వంకాయతో కొబ్బరి కాంబినేషన్ ఎక్కువగా చేసుకోరు, దాంట్లో మీరు మసాలా కాంబినేషన్ లో చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి వంకాయ కొబ్బరి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కొబ్బరి మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు 100 గ్రాములు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన టొమాటో 1, సోంపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 2 టీ స్పూన్లు, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఏం చేయాలి? ఇక్కడ ఏదో పేస్ట్ కనిపిస్తుంది, పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు కదా. ఈ పేస్ట్ ఎలా తయారు చేసుకున్నారు? కొంచెం నూనెలో పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, సోంపు, 2 వెల్లుల్లి వేసి ఫస్ట్ ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు, ఈ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు మొత్తం ఫ్రై చేసుకోవాలి. మంచి ఫ్రై అయ్యాక లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసి చిల్లీ పౌడర్, ఇంకా ధనియా పౌడర్, కొంచెం పసుపు, 1 చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేసి. ఓకే, నేను ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చి కొబ్బరి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అలాగే సోంపు, చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు, అవన్నీ పాన్ లో ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకుని ఆ మొత్తం మిశ్రమం చల్లబడ్డాక పేస్ట్ చేసుకుని ఇలా చేసుకోవాలి. అంతేనా? సాల్ట్ కలిపారా? సాల్ట్ కలపలేదు. ఓకే, సో ఫైన్. ఫస్ట్ ఈ పేస్ట్ తయారు చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. అంతేనా అండి? ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు తర్వాత అండి జీలకర్ర. అంతేనా? అంతే. 2 3 సరిపోతాయా? ఓకే, తర్వాత కరివేపాకు. ఓకే, ఓకే, నెక్స్ట్ అండి వంకాయలు, నిలువుగా కట్ చేసుకున్న వంకాయలు. సో ఈ వంకాయలు కొంచెం వేగాలి కదా. ఓకే, సో మీరు ఏం చేస్తూ ఉంటారు రంజిత గారు? బ్యూటీషియనా మీరు? సో నేటివ్ కేరళ అయితే హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయారా? ఇక్కడే సెటిల్ అయిపోయారు. ఓకే, మరి ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారా బ్యూటీషియన్ కోర్స్ లేదా? ఇక్కడ పుట్టి పెరిగిందంట. ఓ, పుట్టి పెరిగింది ఇక్కడే కానీ నేటివ్ కేరళ. ఓకే, పసుపు వేయాలి లైట్గా. ఫస్ట్ మూత పెట్టేస్తున్నామా? సో ఈ వంకాయలు కొంచెం మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఓకే, తర్వాత టమాటో వేయాలి. మగ్గిన తర్వాత టమాటో వేయాలి. చూద్దామా అండి? ఓకే, మగ్గిపోయింది కదా. వంకాయలు కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి మనకి. తర్వాత టమాటో వేయాలి. ఓకే, ఒక టమాటో వేసిన వెంటనే ఇది హాఫ్ బాయిల్ అయినా పర్వాలేదు, అలా పచ్చిగా వేసుకున్నా పర్వాలేదా? అంటే కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. ఓకే, ఉల్లిపాయలు. సో సాంబార్ కి యూజ్ చేసుకునే చిన్న ఉల్లిపాయలు. వాటి ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. జనరల్ గా మనం తీసుకునే మామూలు ఉల్లిపాయ కేరళలో మోస్ట్లీ యూజ్ చేస్తారు ఇదే చిన్న ఉల్లిపాయలు. కేరళలో ఎక్కువ చిన్న ఉల్లిపాయలే యూజ్ చేస్తారా? ఓకే, పేస్ట్లో వాటర్ పోసుకోవాలి. కొంచెం గ్రేవీలా చేసుకోవాలా?
సో ఆ పేస్టే మనకి కర్రీ మొత్తానికి బేస్ మసాలా లాగా. ఉప్పు వేయాలి కాస్త, కొంచెం కారం. కేరళలో కారం తక్కువ తింటారు కదండి బాగా, మీరేంటి ఎక్కువ వేశారు? లేదు తక్కువనే. కొంచెం ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్. ఈ గ్రేవీ కలుపుకున్న గ్రేవీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. పచ్చి కొబ్బరితో చేసుకున్నాం కాబట్టి మనకి మంచి డిఫరెంట్ కాంబినేషన్లో టేస్టీగా చాలా బాగుంటుంది. పైగా మీరు అందులో వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్స్ చేశారు కదా. ఈ కర్రీ జనరల్ గా ఎలా తింటే బాగుంటుంది? చపాతీస్ లోకి బాగుంటుందా లేకపోతే రైస్ కి బాగుంటుంది. చపాతీ కంటే కొంచెం గ్రేవీ కొంచెం ఉండాలి, నీళ్ళు ఎక్కువ పోయకుండా చేస్తే బాగుంటుంది. ఓకే, కొంచెం గ్రేవీగా గట్టిగా చేసుకుంటే. సో ఇంకా మీ హాబీస్ ఏంటి? జస్ట్ లిస్నింగ్ టు మ్యూజిక్. ఓకే, సాంగ్స్ ఎక్కువ వింటారా? ఇంకా ఇంకా వాచింగ్ టీవీ. ఇంకా నాకు టైం దొరకదు యాక్చువల్లీ, బ్యూటిషియన్ కదా, కస్టమర్స్ వస్తుంటారు. సో మాకోసం మంచి బ్యూటీ టిప్ చెప్పొచ్చుగా. బ్యూటీ టిప్, ట్యాన్ వస్తుంటుంది కదా, ఫేస్ నల్లబడుతుంది కదా. అవును. అప్పుడు కొంచెం శనగపిండిలో పెరుగు కలిపి ప్యాక్ లాగా వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే, స్క్రబ్ చేస్తూ వాష్ చేస్తే పోతుంది. కానీ శనగపిండి ఫేస్ మీద వేసుకుంటే ముడతలు వచ్చేస్తాయి అంటారు. ముడతలు పోతుంది యాక్చువల్లీ. అవునా? బట్ ఎక్కువసేపు ఉంచేస్తే జస్ట్ 10 మినిట్స్. ఓకే, ఒక 10 మినిట్స్. సో బాగా ట్యాన్ కదా, కొంచెం సమ్మర్ లో కానీ వింటర్ లో కానీ ట్యాన్ అయితే కామనే కాబట్టి శనగపిండిలో కొంచెం పెరుగు కలుపుకొని పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే వాష్ చేసేస్తే. ఓకే, చాలా థ్యాంక్స్ రంజిత గారు, మంచి టిప్ చెప్పారు. సో ఇది అయిపోయినట్టేనా అండి? అయిపోయినట్టు. ఆపేద్దామా? మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ మసాలా మీరు పేస్ట్ వేశారు కదా, అది వేసిన తర్వాత చక్కగా ఫ్లేవర్ వస్తుంది. అది దొరికింది కదా. సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఇందులో జీడిపప్పులు వేసుకోవచ్చా అండి? ఫ్యాట్ ఎక్కువైపోతుందండి. అలా కాకుండా టేస్ట్ కోసం లైట్ గా, ఎందుకంటే కర్రీస్ లో కొంచెం అక్కడక్కడ కాస్త జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది కదా. అంటే ఆల్రెడీ మనం కొబ్బరి యూజ్ చేసాం కదా, కొంచెం ఒక లైట్ గా వేసుకోవాలి. ఓకే, గార్నిషింగ్ చేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, వంకాయ కొబ్బరి మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వంకాయ కొబ్బరి మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా పచ్చి కొబ్బరి తురుము, ఆవాలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, సోంపు నూనెలో వేయించి కారం, పసుపు, ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక వంకాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొబ్బరి మసాలా రెడీ. రెండు వంటలు పూర్తయిపోయాయండి. రాజుగారు, టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. ఓకే అండి. సో ముందుగా కూట్ మీరు కూడా తీసుకోండి. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వంకాయ కొబ్బరి మసాలా తీసుకోండి. నైస్ అండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది రంజిత్ గారు. చూద్దాం మరి రాజు గారికి ఏం నచ్చిందో. రాజు గారు, రెండిట్లో ఏది బాగుంది? ఇద్దరు కూడా బాగా చేశారండి. అంటే కొంచెం మసాలా దినుసుల్లో కొంచెం డిఫరెంట్ గా చేసి దీంట్లో సోంపు పొడి అవన్నీ కూడా వేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో ఆయిల్ వాడకుండా
ఆ డిష్ చేశారు. అవును. అంటే దగ్గర దగ్గర ఏంటంటే మనకు కేరళలో చేస్తారు కదా ఒక డిష్ అలా చెప్పారు. అవియల్లా ఉంది, కొంచెం దగ్గరగా, చాలా దగ్గరగా ఉంది. సో ఒకటి పోపు ఒకటి పెట్టేస్తే అవి అదే అయిపోతుంది. సో ఈ వంకాయలో కొంచెం సాల్ట్ పడుంటే కొంచెం బాగున్నాయండి. సో రెండు టేస్టీగా ఉన్నాయి. ఓకే, అది కూట్ అండి. అంటే అది సలాడ్ లా తీసుకోవచ్చు, కర్రీలా తీసుకోవచ్చు, చపాతీ కూడా చాలా బాగుంటుంది. పైగా అన్ని కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఆయిల్ లేకపోయినా, మసాలా ఇవేవి లేకపోయినా కూడా కొంచెం మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో, అంటే మామూలుగా మనం రాగా ఏవైతే తీసుకుంటామో పచ్చిగా అలాంటివి ఎక్కువ దీంట్లో వాడారు. సో అందుకోసం మంచి టేస్టీగా వచ్చింది. విజయ గారు కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాట్స్. సో ఇవాళ మంచి వంటను మాకు పరిచయం చేశారు. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ అండి. కంగ్రాచులేషన్స్. అలాగే రంజిత గారు, మీరు కూడా మంచి డిష్ ని పరిచయం చేశారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు కూడా మంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. సో చూసారు కదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి వంటల్ని పరిచయం చేశారు, చక్కని గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు. మీరు కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి మంచి వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కందని ఉడికించేటప్పుడు ఇది త్వరగా ఉడకాలంటే అందులో కొద్దిగా బెల్లం ముక్క వేసినట్లయితే కంద త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదండి, ఈ రోజు 4 వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటలు చూసిన పన్నీర్ 65లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్ 65 అంటేనే అందరికీ కూడా చాలా నోరూరించే రుచికరమైన వంటకం అన్నమాట. కాకపోతే పోషక విలువల పరంగా చూసుకుంటే చాలా ప్రాబ్లం. ఎందుకంటే మైదా, కార్న్ఫ్లవర్, ఫుడ్ అడిటివ్స్ అంటే కలర్. ఇప్పట్లో మనకు ఈ ఒక లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కువగా మనము ఆల్రెడీ ప్రీ కుక్డ్ అంటే ప్రాసెస్ చేయబడిన ఐటమ్స్ చాలా మటుకు వాడుకుంటున్నాం. దానికి తోడుగా మనం ఇలా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే జనరల్గా క్యాన్సర్కి ఒక కారణం అని కూడా బాగా గట్టిగా నమ్ముతున్నారు. సో డీప్ ఫ్రైయే కాకుండా ఇందులో ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మనకు అంత హెల్తీ రెసిపీ కాదని చెప్పచ్చు. ఇక మీరు ఊరించే వంటలో చూసిన మిక్స్డ్ వెజ్ కూటు అండ్ వంకాయ కొబ్బరి మసాలా. మిక్స్డ్ వెజ్ కూటు అంటే చాలా చక్కగా చూపించారు ఆయిల్ లేకుండా ఎలా వండుకోవాలని. అప్పుడప్పుడు కాదు, ఒక రోజుకో పూట మనం ఇలా ఆయిల్ లేకుండా వండుకోవడం నేర్చుకుంటే మాత్రం అవి రుచికరంగానే చేయడం కూడా తెలుసుకుంటే డెఫినెట్గా మనకు ఆయిల్ అన్నది మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు ఆయిల్ అవసరం అంటారు కదా, మరి ఆ పోపుకు ఆయిల్ లేకపోతే ఎలాగా అని. ఆయిల్ ఎలాగో అలా మన బాడీకి వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇందులో కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి మూలంగానే మనకు కావాల్సిన ఫ్యాట్ వచ్చేస్తుంది. సో మళ్ళీ పోపుకి ఆయిల్ యాడ్ చేయడం అన్నది కేవలం మన రుచి కోసమో లేకపోతే అలవాటు కొద్ది కూడా మనం కొన్నిసార్లు ఇలా ట్రై చేస్తూ ఉంటాము. డెఫినెట్గా ఇది చాలా మంచి రెసిపీ అండి. అంటే మనకి ఇందులో అలసందలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి, పెరుగు, ఇది అల్టిమేట్ కాంబో. ఇంకోటి ఏంటంటే వెజిటబుల్స్ ఇన్ని రకాలు మనం వాడకపోయినా 2-3 రకాలతో మనం ఎప్పుడు వాడని వెజిటబుల్స్, బూడిద గుమ్మడి కానివ్వండి, ఇలా అంటే తరచూ వాడకుండా ఉంటాం కదా, అలాంటి వెజిటబుల్స్తో ఇలా కూటు చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే ఇలాంటివి ఖచ్చితంగా మనం రోజుకో పూట ట్రై చేయాలి. సో డౌట్ లేదండి, ఈ రెసిపీ గురించి చాలా చాలా బాగుంది. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక వంకాయ కొబ్బరి మసాలా. వంకాయ కొబ్బరి మసాలా అనేది జనరల్గా కూడా మనకు తెలుసు ఎలా చేసుకోవాలి, ఎలా బాగుంటుందని. సో దాంట్లో ఏంటంటే మనం ఇందులో నేర్చుకోవాల్సింది, అగైన్ మనం ముందు చూసిన రెసిపీ ఉంది కదా మిక్స్డ్ వెజ్ కూటు, అందులో ఎలా ఆయిల్ పోపు లేకుండా ట్రై చేశారో ఇందులో కూడా అలా ట్రై చేయొచ్చు. లేకపోతే ఆవాలు మనం ఎంత వేస్తాము, 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేస్తాం. సో 1 టీ స్పూన్ ఆయిల్తో కర్రీలు చేసుకోవడం కూడా నేర్చుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. మీరు గనక కొన్ని సంవత్సరాల క్రితం ఎలా వండేవారని గనక చూసుకుంటే చాలా తక్కువ ఆయిల్ ఉపయోగించేవారు. ఆ ఆయిల్ కూడా వాళ్ళే అంటే దాన్ని తయారు చేసి గానిగాడి ఆ ఆయిల్తో మనం ఉపయోగించే వాళ్ళం. కాబట్టి ఈ రీఫైన్డ్, ఈ ప్రాసెస్డ్ ఆయిల్ మనం తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని చెప్పేటప్పుడల్లా కూడా ఆయిల్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్. సో అది కూడా మనం తక్కువ చేయాల్సిన ఛాన్సెస్ అంటే ఆస్కారం ఎంతో ఉంటుందన్నమాట, అవసరం కూడా ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ అయితే మిక్స్డ్ వెజ్ కూటు. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు అది ట్రై చేయాలి. ఎందుకు మన సాంబార్లు, మన పప్పులు కూడా మనం ఇలా ఉడికించుకొని తీసుకుంటే ఎలా ఉంటుందని కూడా ఒక జస్ట్ ఇనీషియల్గా ఒక టైం అలా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లు. మెల్లమెల్లగా మనకు అదే అలవాటు అయిపోతూ ఉంటుంది.
సో డౌట్ లేదు, అల్టిమేట్ రెసిపీ మిక్స్డ్ వెజ్ కూటు. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతులు గెలుచుకోండి. రాజు గారు, ఇవాళ వంటలన్నీ చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ పన్నీర్ 65 సూప్ అన్ని చాలా బాగున్నాయి. పార్టిసిపెంట్స్ వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. చూసారు కదండి ఈ రోజు అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.